భారతీ తీర్థస్వామి వారితో మరొక అద్భుతమైన సంఘటన మీతో పంచుకుంటాను. నేను రాజమండ్రిలో నిన్న కాక మొన్న సిద్ధి పొందిన మహనీయులు చిర్రావూరి శ్రీరామ శర్మ గారు చాలా గొప్ప అవధాని. ఆయన సంస్కృతంలో తెలుగులో కూడా రెండు భాషలు ఒకేసారి అష్టావధానం చేస్తున్నారు. ఆయన 16 మంది పృచ్ఛకులతో. అప్పుడు నేను అందులో ఒక పృచ్ఛకుడిగా ఉండటం, తెలుగు విభాగంలో ఒక పృచ్ఛకుడిగా ఉండటం కష్టపడింది. అప్పుడు ఒక సమస్య స్వామివారు పంపించారు నన్ను అడగమని. వారు అడిగితే తప్పకుండా అలాగే అడుగుతానని చెప్పాను నేను. ఆయన అడిగిన సమస్య, దున్నకు దూడ పుట్టినది, దుగ్ధము పిండగ దుత్త తెమ్మిటిన్. అది వారు ఇచ్చిన సమస్య. దున్నకు దూడ పుట్టినది, దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్. అది సమస్య. ఆ సమస్య నేను శ్రీరామశర్మ గారికి ఇచ్చాను. వారు చాలా అద్భుతంగా పూరణ చేశారు. ఈ లోపల నాకు ఒక సమాచారం అందింది గురువుగారి దగ్గర నుంచి. ఈ సమస్య మీరు కూడా పూర్తి చేసి రెడీగా ఉండాలి, మీరు అడిగేటివే కాదు, మీరు కూడా పూర్తి చేయగలిగిన సామర్థ్యం మీకు ఉండాలి, కాబట్టి మీరు కూడా సంసిద్ధంగా ఉండండి అని అడిగారు. నిజంగానే అలాగా స్వామివారు నన్ను అడిగారు, నువ్వు ఎలా పూర్తి చేస్తావో చెప్పన్నారు. అప్పుడు నేను చెప్పాను, అన్నలీనాయతాక్షి హృదయంబున సంతసమంది చూచితే వన్నెల బర్రెయినది పట్టిను చూడగ ముద్దు పుట్టే సుబ్బన్న ఎటేగెదో విడుమందును నాగలి దున్న నిప్పు మెట్ట నిప్పుడే దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండను దుత్త తెమ్మిటన్ అని పూర్తి చేశాను. స్వామివారు చాలా ఆనందించారు. దాని ఫలితంగా స్వామివారి సన్నిధిలో గుంటూరులో వారి విజయయాత్ర చేసినప్పుడు ఒక అష్టావధానం కూడా వారి దగ్గర చేయడం తటస్థపడింది. అలాగా నా జీవితంలో, నా కవిత్వంలో, నా అవధానంలో భారతీ తీర్థస్వామి వారి పాత్ర పూర్తిగా ఉందని, వారి కరుణా కటాక్షాల మూలంగానే నేను కవిత్వం చెప్పగలిగానని, అవధానం చేయగలిగానని, ధారణ చేయగలిగానని నాకు పరిపూర్ణమైన విశ్వాసం. ఇటీవల కాలంలో అవధానాలకి బాగా దూరంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇక ఈ అవధానాలన్నీ కట్టిపెట్టి భగవత్ సంకల్పంతో భగవత్ యొక్క స్మరణ చేయడమే నా జీవితధ్యేయంగా ప్రారంభించి ఈ కాశీ దాకా వచ్చి ఉన్నాను. మళ్ళీ ఇక్కడ మా శర్మగారితో ఈ పరిచయంలో ఇవన్నీ ఒకసారి కదిలాయి. ఆ కదిలిన సందర్భంలో ఒకసారి పాత జ్ఞాపకాలని, ఈ మధుర ఊహల్ని, ఈ భక్తిపూర్వకమైనటువంటి భావాన్ని స్వామివారికి సమర్పణ చేయడం కోసం ఈ 2 మాటలు చెప్పడం తటస్థపడింది. నమో నమః.